హలో అండి. గుడ్ మార్నింగ్. నిన్న నైట్‌ని నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి అంతా నీట్‌గా ప్రశాంతంగా ఉంది. సో, ఫస్ట్ నాకు టీ ఇంపార్టెంట్ కాబట్టి టీ పెట్టేసాను. ఇంకొక వైపు పప్పు పెడుతున్నాను. ఇంకా టీ వడపోసుకునేటప్పుడు కిందన పడిపోయింది. ఎంత నీట్‌గా కడుక్కున్నా కూడా మెల్లలేకపోతే చిరాకు వచ్చేస్తుందనమాట. సరే అని ఇంకా వాటర్ కొంచెం వేసి ఇంకా క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకో 10 నిమిషాలు అలా కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతాను. నాకు రోజు మొత్తంలో నచ్చింది ఏదైనా ఉందంటే టీ తాగడం ఒక్కటే. నాకు టీ అంటే అంత ఇష్టం. తర్వాత ఇంకో వైపు మున్సిపల్ వాటర్ వస్తదనమాట. సో, ఇంకో బిందె నీళ్ళు పెట్టేసుకున్నాను. తర్వాత పప్పులోకి తాలింపు కోసం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. పెళ్లి అవ్వకముందు టీ అంటే అసలు అంత అలవాటు ఉండేది కాదు. బట్ పెళ్ళయ్యాక మాత్రం చాలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మానలేకపోతున్నాను. ఎంతలా అలవాటు అయిపోయిందంటే ఒకరోజు తాగకపోయినా ఇంకా హెడేక్ వచ్చేస్తుంది. సెకండ్ డేకి అయితే ఫీవర్ వచ్చేస్తుంది. నాలా ఎవరైనా ఉన్నారా టీ లవర్స్? ఇంకా వంట ఒకవైపు చేస్తున్నాను. ఇంకా పప్పులోకి తాలింపు కోసం ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగైతే పప్పు ఉడికిపోయింది. సో, తాలింపు కూడా వేసేసాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి టిఫిన్ అంత మంచిది కాదు అని చెప్పి ఇంకా డైలీ పొద్దున్న పెరుగన్నం ప్రిపేర్ చేస్తున్నారు. సో, ఈ రోజైతే నేను ఓన్లీ రైస్ ఇంకా పప్పు పెట్టేశాను. పెరుగన్నం కోసం ఎక్కువ అన్నం పెట్టాను అనమాట. ఈ వీడియో యాక్చువల్గా ఫ్రైడే మినీ వ్లాగ్. సో, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.